जब तो तू ऐसा है అంటే అందుకే మేము అలా ఉన్నాం. దీన్ని ఎందుకు అంటున్నారు ఈ మాట అని బాబాగారు ఒక కథ చెప్పారంట. ఈ కథ ఏంటి మరి, ఎందుకు అంటున్నారు ఈ మాట ఏంటి, అర్థం ఏంటి మరి? ఒక సాధువు ఒకసారి ఒక నగరంలోకి వచ్చి కూడలిలో కూర్చుంటాడు. ఒక సాధువు మహర్షి ఉన్నాడు కదా, కూడలి అంటే 4 రోడ్ల దగ్గర ఉండేదాన్ని కూడలి అంటారు. ఇక్కడ నుండి రోడ్డు, ఇక్కడ నుండి రోడ్డు, ఇక్కడ నుండి రోడ్డు, ఇక్కడ 4 రకాల రోడ్డు దాన్ని కూడలి. ఆ కూడలి దగ్గర వచ్చి ఆ సాధువు మహర్షి కూర్చుంటాడు. అలా ప్రతి ఒక్కరు దూరం నుండి చూస్తారు ఆ సాధువు. వచ్చేటోళ్ళు, ఇక్కడికి వచ్చేటోళ్ళు, ఈ రోడ్డుకి వచ్చేటోళ్ళు, 4 రోడ్లకి వచ్చేటోళ్ళు ఆ సాధువును చూస్తూ ఉన్నారు, పోతున్నారు. నమస్కారం పెట్టి సాధువు వెళ్ళిపోతుంది. నమస్కారం మహర్షి అనుకుంటా నమస్కారం పెట్టి ప్రతి ఒక్కరు దూరం నుండి కూడా చూస్తున్నారు. దూరం నుండి చూసి దూరం వెళ్ళేటట్టు వస్తలేదు. దూరం నుండి నమస్కారం పెట్టి వాళ్ళ పెట్టి వాళ్ళ సైనికుడు వస్తారు. రాజుకు ఉన్న సైనికుడు అంతా రాజ్యాన్ని గస్తేస్తారు కదా, ఆ సైనికుడు వచ్చి ఆ సాధువును ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు. ఓ సాధువు, నువ్వు ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నావు అని ఆ సైనికుడు అడుగుతాడు. ఆ సాధువు నవ్వుతూ జబ్తో ఐసా హై, నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అన్నారానికి సాధువు ఏమంటున్నాడు, జబ్తో ఐసా హై, అందుకే మేము అలా ఉన్నావు అని అంటాడు. ఇక ఈ సైనికుడు ఏం చేస్తాడు, ఇలా అంటున్నాడు సాధువు, నాకు ఎందుకు కూర్చున్నావు అంటే నన్ను ఇట్లా అంటున్నాడు అని సైనికుడు వెళ్ళిపోయి సైనికుడి యొక్క అధికారికి చెప్తాడు ఈ మాట. సైనికుడు పెద్ద ఉంటాడు కదా అధికారికి చెప్తాడు, ఇట్లా ఒక సాధువు వచ్చిండు, అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అంటే నన్ను ఇట్లా అంటున్నాడు, అందుకే నీవు అలా ఉన్నావు అని అంటున్నాను అని అధికారికి చెప్తాడు. అధికారికి చెప్పగానే సైనిక అధికారి, ఓ సాధు మహర్షి, మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని ఆ సాధువుని అంటాడు. అందుకు ఆ సాధువు ఏమంటాడంటే నవ్వుతూ, జబ్తో తూ ఐసా హై, జబ్తో తూ అందుకే నువ్వు అలా ఉన్నావు. మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నాడు. అరే ఆ సైనికుడికి కూడా సాధువు అదే మాట అన్నాడు, ఇప్పుడు కూడా నాకు అదే మాట అంటున్నాడు మళ్ళీ సాధువు. ఆ సైనిక అధికారి ఎందుకు అలా అంటున్నాడు ఈ సాధువు, అధికారికి అర్థమైతే లేదు. సైనికుడికి అట్లే అన్నాడు, మళ్ళీ నాకు కూడా సాధువు అట్లే అంటున్నాడు. అర్థం కాలేక అధికారికి మంత్రి దగ్గరికి పోయి చెప్తాడు. ఒకళ్ళకొకళ్ళు పోతున్నది. మంత్రి ఉంటాడు కదా రాజ్యంలో, రాజు కింద మంత్రికి పోయి చెప్తాడు. ఆయనకు అర్థమైతే లేదు. అర్థం కాక మంత్రి పోయి చెప్తాడు. సాధు వచ్చి కూర్చున్నాడు మంత్రి, మరి దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు చెప్తావు ఐసా అంటున్నాడు, దాని అర్థం నాకు అర్థమైతే లేదు అని చెప్పగానే మంత్రి వచ్చేస్తాడు. సాధువు వచ్చి ప్రణామం చేసి, స్వామి మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? మంత్రి కూడా అలాగే నమస్కారం పెడతాడు. నమస్కారం పెట్టి, ఓ సాధువు గారు మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని మళ్ళీ అడుగుతాడు మంత్రి. అయితే ఆ స్వామి ఆ సాధువు నవ్వుతూ, అందుకే నీవు అలా ఉన్నావు, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. అందుకే నీవు అలా ఉన్నావు అన్నట్టు మంత్రికి ఇది కూడా అర్థమైతే లేదు. సైనికుడికి అట్లే అన్నాడు, సైనికాధికారికి అట్లే అన్నాడు, మళ్ళీ నేను వచ్చి నమస్కారం పెట్టినా కూడా అదే మాట్లాడుతున్నాడు, అందుకే నీవు అలా ఉన్నావు. నాకు అర్థమైతే లేదని ఆయన సాధు అడుగుతలేడు, ఎందుకన్నావు అని అంటలేదు. మంత్రికి అర్థం కాక రాజు దగ్గరికి పోతాడు.
దగ్గరికి పోయి రాజు అందరూ చెప్తాడు, ఇట్లా సాధు వచ్చింది మహారాజా ఇట్లా అంటున్నాడు గారి అని చెప్పాడు. అట్లనా నేను కూడా వస్తానే. మహారాజు కూడా సాధు దగ్గరికి వస్తాడు. సాధువును చూద్దామని రాజు సైనిక బలంతోటి రథం మీద సాధువు దగ్గరికి వచ్చేస్తాడు. సాధువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. ఇట్లా సాధువులకి ఎలా చేయాలి? ఇట్లా కాదు, సాష్టాంగ ప్రణామం చేయాలి. మనం బాబాగారికి ఎట్లా చేస్తాం? గురువులకు సాధు మహర్షులకు సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఇట్లా ప్రణామం చేసి సాష్టాంగ నమస్కారం. మీరు ఎందుకు ఇలా ఇక్కడ కూర్చున్నారు? మళ్ళీ అదే ప్రశ్న ఇస్తారు. మీరు ఎందుకు కూర్చున్నారు స్వామి ఇక్కడ? అందుకే నీవు అలా ఉన్నావు. మళ్ళీ సాధు అంటున్నాడు. సైనికాధికారి కన్నాడు, మంత్రి కన్నాడు, మళ్ళీ రాజు కూడా ఇదే మాట అంటున్నాడు. అందుకే నీవు అలా ఉన్నావు. నవ్వుతూ రాజుతోటి ఈ మాట అనగానే రాజు కూడా ఆశ్చర్యపోతాడు. ఇదేంటిది, నన్ను కూడా అట్లనే అంటున్నాడు స్వామి. ఈ స్వామి మంత్రిని అన్నాడు, వల్ల నన్ను కూడా అదే మాట్లాడుతున్నాడు. అయితే రాజుకు ధైర్యం ఉంటుంది కదా, స్వామి మీరు ప్రతి ఒక్కరిని ఇలా ఎందుకంటున్నారు? ఇది ముగ్గురు అడగలేదండి. రాజు కొద్దిగా ఉంటుంది కదా రాజు అనేది. తిరిగి మళ్ళీ సాధువుకు అడుగుతాడు, మీరు ఎందుకు అంటున్నారు స్వామి మీరు ఇలా? అందుకు సాధు నవ్వుతూ ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరు అడిగారు నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు? వీళ్ళు అడిగారు. రాజు ఒక్కడే అడిగాడు. అదేలా? సాష్టాంగ ప్రణామం చేసిన తర్వాత అడిగాడు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్తున్నాడు సాధు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎవరు వచ్చిండ్రు మొదట? ఫస్ట్ సైనికులు వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? సైనికులు. నాకు ఎవరు వచ్చిండ్రు? సైనికులు వచ్చి ఏం చెప్తాడు? మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? గర్వంలో ఏమంటారు? మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? అది గర్వం లేదు. మీరెందుకు ఇక్కడ కూర్చున్నామని అంటాడు. సాధు అంటాడు, 4 రూపాయలు సంపాదించే అతడికి అంత గర్వంలో ఉన్నాడు. అందుకే అంత గర్వంతో మాట్లాడిస్తున్నాడు. నువ్వెందుకు ఇలా కూర్చున్నావని. ఎందుకు కూర్చున్నావు ఇట్లా? అది గర్వమే కదా. చూడు సాధు వాళ్ళు ఎట్లా గ్రహిస్తారు మనుషులకి. అందుకే నువ్వు అలా ఉన్నావా అన్నాను. నువ్వు నన్ను ఎట్లా ప్రశ్నిస్తున్నావో నేను అందుకే నువ్వు అలా ఉన్నావు అని నేను అన్నాను సాధు అన్నాడు. మరి రెండోసారి సైనికాధికారి వచ్చిండు, నమస్కారం పెట్టిండు, వినయంతో పెట్టిండు. ఆయన నువ్వెందుకు ఇలా వచ్చిన? ఆయన నమస్కారం పెట్టలేబెట్టి నువ్వెందుకు ఇలా కూర్చున్నావు అని సైనికాధికారి అడిగితే నువ్వు అలా ఉన్నావు. రెండవ ఎవరు వచ్చింది? అధికారి వస్తే ఆయన నమస్కారం పెట్టి వినయంగా నువ్వెందుకు ఇలా ఇక్కడ కూర్చున్నావు అంటే పై అధికారి ఉండి వినయాన్ని కాబట్టి వినయంతో నమస్కరించినావు కాబట్టి నీవు అలా ఉన్నావు అని అన్నా. మరి మూడవ లెవెల్ మంత్రి వచ్చాడు. మూడోసారి ఎవరు వచ్చాడు? మంత్రి వచ్చి ప్రణామం చేసి ఎంతో వినయంగా అడిగాడు. ఎంతో వినయం. మంత్రి ఎలా ఉంటాడు? ఇట్లా కట్టుకొని. మంత్రికి చాలా తెలివి ఉంటుంది. రాజు కింద కదా మంత్రి, చాలా తెలివి ఉంటే మంత్రి అంత వినయాన్ని పాటించాడు కనుకనే ఆయన నువ్వు అందుకనే అలా ఉన్నామని అన్నాడు. ఇక నాలుగోది ఎవరు వచ్చిండ్రు? రాజు వచ్చిందా? రాజు వచ్చి సాష్టాంగ ప్రణామం చేసింది. వీళ్ళు ముగ్గురు చేసిందా? ఫస్ట్ సైనికాధికారి అయితే నమస్కారం కూడా పెట్టలేదు. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? అధికారి వచ్చి వినయంగా నమస్కరించడం లేదు. మంత్రి ఇంకా వినయంగా ఉన్నాడు. రాజు వినయంగా
సాష్టాంగ ప్రణామం చేసిండు. కాబట్టి నీ పెద్దరికానికి రాజ్యానికి కానీ భగవంతుడి ముందు కాదని నిరూపించారు. సాధువు ఏమంటున్నాడు, నువ్వు రాజులైన ఏమంటాడు మొదట ఏదైనా నువ్వు అడగదలుచుకుంటే సాష్టాంగ ప్రణామం చేసి వాళ్ళకి ఏదైనా ప్రశ్న అడుగు. అది వినయం గురువులో ఉంటుంది. అందుకని నువ్వు రాజు అయినావు, నువ్వు అందుకని అలా ఉన్నావు అన్న నేను అంటాడు సాధు. ఇది విని రాజును సాధుని ఎంతో సంతోషంగా సాదరంగా రాజ్యానికి ఆహ్వానించి స్వాగత మర్యాదలు చేసి ఎంతో ఘనంగా సత్కరించి పంపిస్తారు. అందుకే ప్రతి మనిషి కూడా ఒక విలువ, ఒక మనం మాటలు కనిపిస్తుంది. ఎందుకు నమస్కారం పెడతామని అందరికి నమస్కారం పెట్టకుంటే మనలో వినయం లేదంటే ఏర్పడుతుంది. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇవ్వు ఒక్క నమస్కారం. అక్క జై గురు, అమ్మ నమస్కారం, సార్ నమస్కారం. పెద్దవాళ్ళకి ఎలా పెట్టాలి? సార్ అన్నాని, అన్నయ్య అన్నాని, అమ్మ అన్నాని. మనకంటే పెద్దవాళ్ళు అంటే అది వినయంతో కూడిన నమస్కారం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి మానవత్వాన్ని నిలుపుకుంటూ తన విలువను కాపాడుకోవాలి. దీని అర్థం ఏముంది? మనుషులు మన విలువ, మన మనుషుల విలువ కాపాడు. సాధువుగానే నీవు అలా ఉన్నావు, నీవు అలా ఉన్నావు కాబట్టి నువ్వు సైనిక అధికారి. నువ్వు నమస్కారం పెట్టక అలా ఉన్నావు అని అన్నావు కాబట్టి సైనికుడు వెళ్ళావు. ఈ మంత్రి అయింది కాబట్టి వినయంతో నమస్కారం పెట్టింది. వినయం. మంత్రి కాబట్టి ఇంకా పెద్ద పోస్ట్ కదా, ఇంకా పెద్ద పోస్ట్ లో ఉంటాడు కాబట్టి వినయంతో నమస్కారం పెట్టింది కాబట్టి మంత్రి. అదే అందరికి రాజ్యానికి రాదు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాధువు అంటే తెలుస్తాయి కాబట్టి ఆయన రాదు. అంటే ఇలా పోస్టులలో ఎంత విలువలు ఉన్నాయి చెప్పు. కింది స్థాయి నుండి నలుగురు ఉన్నారా, మంచికి ఒక రకంగా విలువ ఉన్నది ఉన్నారా? ఈ కథ ద్వారా మనకి ఏం తెలిసింది? మన దాన్ని బట్టి మనకు విలువ ఇస్తారు. అందుకని ఎవరి విలువలు వాళ్ళు కాపాడుకోవాలి. ఎలా ఉండాలి? వినయం. మనల్ని ఇతరులు మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకునేటట్టు మన మాట నిలుపుకోవాలి. మనం ఎక్కడున్నా మనకు ఒకసారి అనిపించి వెళ్ళిపోతాం మనం. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు అనేది మనకు ముద్ర పడిపోతుంది. విలువ వాళ్ళ మీద. అదే ఫలానా వాళ్ళు ఇలా ఉంది, వాళ్ళ విలువ ఇస్తామా లేదా, మనం గుర్తుంటుందా లేదా? अट्ला अभिमानासारखा शत्रू आपल्या याच्यामध्ये नाही. आपला या माणसाला दुश्मन जन्मलाच नाही. त्यामध्ये आहे तुकाराम बाबा म्हणला, माझा मीच गुरु, माझा मीच तारू, माझा मीच शत्रू, माझा मीच मित्र. सांगा, म्हणजे आपल्यामध्ये मोठमोठे शत्रू पडून आहेत आपल्या मंदिरामध्ये. या टुकड़ी म्हणला, ऊंचा है मकान तेरा, कैसी मदल मैं चढू, आडी खडी है चौकी की शस्त्र से मैं लढू. हा टुकडूजी देखील बोंबाला तेवढा मोठा असून सनी आपण त्याला राष्ट्रीय संत म्हणतो, पण त्यानं देखील बोंबाला ह्या बाऱ्यामध्ये. म्हणजे परमेश्वराचं दर्शन घेण्यासाठी आम्ही भजन म्हणतो. या भजनाचा अर्थ फार वेगळा आहे. ऊंचा है मकान तेरा, कैसी मदर मैं चढू, आडी खडी है चौकी मध्ये गर्व, अभिमान, कपट, वासना, कल्पना हे मोठमोठे पडून हात. म्हणे कसं जाऊ तिथं.